వేరొక ఆత్మ మనలో ఉంటే యేసుక్రీస్తు గారు దేవుడు అని నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ అనేది నీలో ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిలే ఈ విధంగా సెలవిస్తుంది. మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామంలో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం. హీబ్రూ అక్షరాల ద్వారా యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది మీరు శ్రద్ధగా చూడండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. మీరు కూడా ఈ హీబ్రూ అక్షరాలను, పదాలను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. అలాగే దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కండి. మీరు చూస్తున్న వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు రికమెండ్ చేయబడుతుంది. వారు కూడా ఈ హీబ్రూ భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమయంలో మనము ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే అని ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ సత్యదేవ అనే దాన్ని హీబ్రూలో ఎలా ఉంటుంది, ఆ హీబ్రూలో నుంచి మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని చూపిస్తాను. ఈ అక్షరాలను మీరు శ్రద్ధగా ఆలోచించండి. అందులో ఉన్న విషయాలను మీరు ఆలోచించినట్లయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఈ హీబ్రూ అక్షరాలను డీకోడింగ్ అనే పద్ధతి ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఆ పదాల్లో ఉన్న అర్థాలను మనము బయటకు తీసి అందులో ఉన్న వాస్తవాలను మనము గ్రహించడానికి ఈ డీకోడింగ్ పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ డీకోడింగ్ అనే దాన్ని నేర్చుకోండి, ఆత్మీయంగా దేవునిలో బలపడమని కోరుకుంటూ. చూడండి, ఈ సమయంలో మనం చూస్తే ఇక్కడ కొన్ని హీబ్రూ అక్షరాలు రాయబడి ఉన్నాయి. ఇవి ఏంటి అని మనం చూసినట్లయితే ఈ రెండు అక్షరాలను కలిపి మనం చూస్తే ఈ రెండు అక్షరాలను ఆలెఫ్ లామెద్, ఈ రెండు అక్షరాలను కలిపి ఏల్ అని పిలుస్తారు. ఇక్కడ మనం చూస్తే ఒక 3 అక్షరాల పదం ఉంది, ఇక్కడ 2 అక్షరాల పదం ఉంది, ఇక్కడ 3 అక్షరాల పదం ఉంది. దీన్ని ఎమెత్ అని పిలుస్తారు. ఆలెఫ్ మేమ్ తావ్, ఆలెఫ్ మేమ్ తావ్ అనే అక్షరాలు ఇక్కడ ఎమెత్ అని ఉంది, ఏల్ అని ఉంది. ఏల్ అనగా దేవుడు అని అర్థము, ఏల్ అనగా దేవుడు అని అర్థము, ఏల్ అనగా దేవుడు. ఇక్కడ ఎమెత్ అనగా సత్యము, సత్యము అని అర్థము. ఏల్ అనగా దేవుడు, ఎమెత్ అనగా సత్యము. అంటే గాడ్ ఆఫ్ ట్రూత్, గాడ్ ఆఫ్ ట్రూత్ అని అర్థము. గాడ్ ఆఫ్ ట్రూత్ అనగా సత్య దేవుడు అని అర్థము. మనము ఈ విషయాలను ఆలోచించినట్లయితే ఇదే విషయాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు అని తెలియజేయడానికి ఈ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఇక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా మాట్లాడిన మాటలను మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథము 31:5లో మనం చూస్తే, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవ అని ఉన్నాడు. ఈ యెహోవా సత్యదేవ అనే దాన్ని హీబ్రూలో మనం చూస్తే ఎల్ ఎమెత్ అనగా సత్యదేవుడు అని మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ సత్యము ఎవరు అని మనం చూస్తే నేనే అని ఇక్కడ యోహాను సువార్త 14:6లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని తెలియజేస్తున్నాడు. యెహోవా సత్యదేవ అని మనం చూస్తున్నాం కదా. యెహోవా సత్యదేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు గారు కూడా నేను కూడా సత్యము అంటున్నాడు. అంటే ఈయన కూడా సత్యమైన దేవుడు అని మనకు ఈ వచనాలను బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ అక్షరాల్లో ఉన్న డీకోడింగ్ మనం చూస్తే ఈ పదము ఎవరి కొరకు రాయబడింది అనేది కూడా మీకు అర్థమవుతుంది. చూడండి, ఏల్ అనగా దేవుడు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. ఇప్పుడు ఈ ఎమెత్ లో కూడా మనం చూసినట్లయితే ఏముంది అని మనం చూస్తే, చూడండి, ఆలెఫ్ అనగా యేసు క్రీస్తు అని మనం చూస్తున్నాం. ఆలెఫ్ అనగా యేసు, ఆలెఫ్ అనగా ఎవరు అని మనం చూస్తే యేసు అని మనకు అర్థమవుతుంది. నేను ఈ విషయాలను కూడా మీకు ఒక వీడియోలో తెలియజేస్తున్నాను. అల్ఫాయి ఒమేగా అంటే ఎవరు అని మనం చూసినట్లయితే మనము ప్రకటన గ్రంథంలో చూస్తాము, నేనే అల్ఫాయు నేనే ఒమేగాయు అయి ఉన్నాను, ఆది అంతమునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట మనం చూస్తున్నాము. అల్ఫాయి ఒమేగా అనేది గ్రీకు పదము. గ్రీక్ లో మొదటి అక్షరము చివరి అక్షరాన్ని అల్ఫాయి ఒమేగా అని పిలుస్తారు. హీబ్రూ అక్షరాల్లో మొదటి అక్షరము ఆలెఫ్, చివరి
అక్షరము తావుగా ఉంటుంది. 22 అక్షరాల్లో మొదటి అక్షరం ఆలెఫ్, చివరి అక్షరము తావుగా ఉంటుంది. అల్ఫా ఈ ఒమేగాని ఆలెఫ్ తావ్, నేనే ఆలెఫ్ నేనే తావ్ అని పిలుస్తారు. ఈ ఆలెఫ్ తావ్ యేసుక్రీస్తు ప్రభులు వారు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఆలెఫ్ ఎవరు అని మనం చూస్తే యేసు అని మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ మేం అనే అక్షరం ఉంది. మేం అనగా ఎవరు అని మనం చూస్తే ప్రజలు అని అర్థము వస్తుంది. మేం అనే దానికి ప్రజలు, మేమనగా ప్రజలు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ తావ్ అనే అక్షరానికి సిలువ అని కూడా, సిలువ అనేది అర్థం వస్తుంది. తావ్ అనగా సిలువ గుర్తు అనేది ఉంటుంది. ఇక్కడ మేమనగా ప్రజలు, ఇక్కడ ఆలెఫ్ అనగా యేసు. ఏల్ ఎమేత్ లో మనం చూసినట్లయితే ఏల్ ఎమేత్ లో మనకి ఏముంది అని చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేవారు ఉన్నారు, ఇక్కడ సిలువ అనేది ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఏల్ ఎమేత్ అనగా సత్య దేవుడు అని మనకు అర్థం వస్తుంది. ఏల్ అనగా దేవుడు, యేసు ప్రజల కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాడు. ఈ సిలువలో మనం చూసినట్లయితే ఈ సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలను రక్షించడానికి, ప్రజలకు పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి వారి పాపాలను, ప్రజల పాపాలను కడిగినట్లుగా మనకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతుంది. ఇది సత్యమైన మాట, ఇది సత్యము. ఈ సత్యంలో మనం చూసినట్లయితే సత్యము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ మనం ఆలెఫ్ మేం తావ్ ఈ 3 అక్షరాల్లో మనం చూస్తే ఆలెఫ్ అనగా యేసు, మేం అనగా ప్రజలు, తావ్ అనగా సిలువ. ఈ దేవుడు మానవాళి కొరకు సిలువలో బలి అవ్వడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు అనే విషయాలు మనకు ఈ ఏల్ ఎమేత్ అనే పదంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలను మీరు ఆలోచించినట్లయితే మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా కాదా అనే విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మరిన్ని వచనాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, యేసుక్రీస్తును దేవుడుగా నువ్వు అంగీకరించాలి అంటే నీలో పరిశుద్ధాత్మ అనేది ఉంటేనే నువ్వు యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరిస్తావు. ఈ మాట నేను చెప్పడం లేదు, బైబిల్ అనేది చెప్తుంది. నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే నీవు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని అంగీకరిస్తావు. యేసు ప్రభువు అనగానే దేవుడు అనే అర్థము. అపవాది ఆ ప్రభువు అనే మాటకు అర్థము దేవుడు అనేది మరుగు చేసి అనేక మందిని కలవరపరుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను నీకు తెలియజేస్తున్నాను. మరొకసారి చదువుతున్నాను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను నీకు తెలియజేస్తున్నాను అని ఇక్కడ రాయబడింది. కొన్ని విషయాలను మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో ఈ ప్రభువు గురించి మీకు చాలా వివరంగా చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు అని 27వ వచనంలో చెప్పి, అలాగే 28వ వచనంలో మనం చూస్తే దేవుడు అనే దానికి ఇక్కడ బ్రాకెట్ లో రాయబడి ఉంది. అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభువు అని పాఠాంతరము అని ఇక్కడ మనకు ఈ బ్రాకెట్ లో రాయబడి ఉంది. దేవుడు అనగా ఎవరు అని చూస్తే అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభువు అని రాయబడి ఉంది. 28వ వచనంలో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చియు మీ మటుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని సంకల్పం, ఇక్కడ తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది ఎవరు? దేవుడు అని ఇక్కడ చూడండి. మనము ఈ 28వ వచనంలో పైన మనం చూస్తే దేవుడు అని మనం చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని ఇక్కడ రాయబడింది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది ఎవరు? సిలువలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వ్యక్తి ఎవరు అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు. అదే ఇక్కడ మనకు ఈ హీబ్రూ అక్షరాల్లో అర్థమవుతుంది. ఏలనగా దేవుడు, ఈ దేవుడే యేసుక్రీస్తు. ఆయన స్వరక్తం ఇచ్చి ఈ ప్రజలను సంపాదించాడు. ఈ ప్రజలే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వారు క్రైస్తవులుగా మారుతున్నాడు. ఈ మేం అనే అక్షరానికి మరొక అర్థం ఉంది. రక్తంలో కడగబడిన ప్రజలు, రక్తంలో కడగబడిన ప్రజలు అనే అర్థము కూడా ఈ మేం అనే అక్షరానికి ఉంది. ఎప్పుడైతే
ఈ ప్రజలు ఈ సిలువ రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారు రక్తంలో కడగబడిన ప్రజలుగా మారుతున్నారు. వారే క్రైస్తవులుగా మారుతున్నారు. గత వీడియోలో నేను మీకు తెలియజేశాను. క్రైస్తవులు, ఈ రక్తంలో కడగబడిన క్రైస్తవులనే సంఘము అని మనము పిలుస్తున్నాము. మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సత్యవంతుని యందున్నాము. సత్యవంతుడు సత్యమైన దేవుడు అనేది చూడండి, గాడ్ ఆఫ్ ట్రూత్, సత్యవంతుడైన వాని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. మనం ఎవరి యందున్నాము? క్రీస్తు నందున్నాము. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. క్రీస్తు మనకు జీవమునై ఉన్నాడు. ఆయన ప్రాణ త్యాగం వల్ల మనకు నిత్య జీవము అనేది లభిస్తుంది. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు నిత్య జీవము అనేది లభిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మనం చూసినట్లయితే, నేనే మార్గమును, జీవమును, సత్యమును అని ఆయన తెలియజేసినట్లుగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి షేర్ చేయండి. ప్రతి వీడియోను మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు వెళ్తాయి. వారు కూడా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటారు. కాబట్టి హీబ్రూ అక్షరాలు, వాటి అర్థాలు, పదాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఉచితంగా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్రమంగా మన వీడియోలను చూడడం ద్వారా మీరు హీబ్రూ అక్షరాలు రాయడానికి, చదవడానికి కూడా ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సయ్య గారు, యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు, ఆయన నామంలో మీకు వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.